హాయ్ అండి, అందరికీ నమస్తే. పనస తొనలు తినేసి గింజలే కదా అని పడేస్తున్నారా? ఆ గింజల వల్ల ఎన్నో ఉపయోగాలండి. అలాగే మనం ఈ విధంగా కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈరోజు నేను ఈ వీడియోలో పనస గింజలతో కర్రీ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తానండి. పనస గింజలు అయితే మనకి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది, కంటికి మంచిది. అందువల్ల ఎవరు కూడా పనస తొనలు తినేసి గింజలు పడేయకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి. ప్రాసెస్లోకి వెళ్దాం. ఇదిగోండి, నేనైతే కొన్ని గింజలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసుకోండి. కడిగేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో ఈ గింజలన్నీ వేసుకుని చిటికెడు పసుపు, చిటికెడు సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి 2 విజిల్స్ వేయించుకోవాలి. పైన ఉన్నటువంటి తొక్క అనేది మనం నీట్గా శుభ్రంగా కడిగేసుకోవాలన్నమాట. 2 విజిల్స్ వేయించిన తర్వాత ఈలోపు విజిల్స్ వస్తాయి కదండి. దీనికి నేను 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈలోగా అవి చల్లారుతూ ఉంటాయి. మనం ఈలోగా ఉల్లిపాయలని ఫ్రై చేసుకుందాం. కడాయి పెట్టుకుని నూనె వేసుకుని, నూనె బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని, తర్వాత కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. తర్వాత దీని ప్రెషర్ తగ్గిందండి. దీన్ని చూడండి ఎంత బాగా ఉడికాయో, మెత్తగా ఉడికాయి అనమాట. దీన్ని మనం చల్లారనిచ్చి దీనిపైన ఉన్నటువంటి పొట్టు తీసేసుకొని వీటిని 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం గింజలన్నీ కూడా వాటి పైన ఉన్నటువంటి తొక్కని తీసేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. అలాగే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ తక్కువ వేసాం కాబట్టి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మీకు రుచికి తగ్గినట్టుగా సాల్ట్ అనేది వేసుకోండి. టమాటాని ఈ విధంగా పేస్ట్ చేసుకుని ఈ మసాలాలన్నీ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఈ టమాటా పేస్ట్ని అందులో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా బాగా ఫ్రై అవ్వి మనకి ఆయిల్ సెపరేట్ అవుతుందండి. అంతవరకు కూడా మనం ఫ్రై చేయాలన్నమాట. మూత పెట్టుకోండి. ఇదిగోండి, ముక్కలుగా కట్ చేస్తాను మొత్తం పనస గింజలన్నీ. పసుపు వేసిన వాళ్ళు కలర్ వచ్చాయన్నమాట. ఇదిగోండి, టమాటా అయితే ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పనస గింజల్ని అందులో వేసేసి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వనిద్దాం. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు అనేది మనకి మన ఇష్టం అండి, ఎప్పుడైనా వేసుకోవచ్చు. చూడండి, చక్కగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద వాటర్ అంతా ఎగిరే వరకు ఉంచాలన్నమాట. ఈ కర్రీని మనం రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా సూపర్ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. నా రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్